So hello guys, name KDR and welcome back to our YouTube channel KDR Creations. సో గాయస్ వీడియో ఏంటంటే మా మమ్మ వచ్చేసి మోమోస్ చేస్తుంది. సో ఎలా చేయాలో అయితే వీడియోలో అయితే చూపించబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో నౌ. సో గాయస్ మా మమ్మ అయితే మోమోస్ని అయితే రెడీ చేస్తుంది. మైదా హెల్త్కి మంచిది కాదని గోధుమ పిండితో చేస్తున్నా. పిండి చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. జీర, క్యారెట్, ఇందులోకి క్యారెట్, క్యాబేజీ, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అన్నీ కలుపుకోవాలి. వీటికి చెమ్మ లేకుండా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. గైస్ దీని మోమోస్కి అయితే మనమైతే ఫస్ట్ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దీని తర్వాత మనమైతే గోధుమ పిండితో అయితే మనమైతే చేయడానికి అయితే వెళ్తున్నాం మోమోస్. సో ఒక 15 minutes డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనకు కావాల్సినంత అయితే ఉప్పునైతే వేసుకోవాలి. సో గైస్ మనమైతే ఒక టమాటోని అయితే వేసుకోవాలి మన మోమోస్కి. సో చిన్న చిన్న పీసెస్ అయితే కట్ వేసుకోవాలి. సో గ్యాస్ ఇప్పుడైతే మిరియాల పొడి, సోయా సాస్ మరియు వెనిగర్ వేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేయాలి. సో గ్యాస్ 80% ఉడికిన తర్వాత అయితే తీసేయాలి. సో మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసేయచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో దీన్ని ఉడకబెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసి ఈ పిండిని అయితే మెత్తగా చేసుకున్నాక స్టార్టింగ్లోనే చేసేసి నెక్స్ట్ ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనం మోమోస్ షేప్ దగ్గరికి అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం కలుపుకున్న పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేయాలి. మరి ఇక్కడికి కొంచెం ఎక్స్ట్రా గోధుమ పిండిని అయితే మనం పెట్టుకోవాలి. సో మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే మనకి ఎన్ని వస్తే అన్నీ అయితే చేసేయాలి. సో గైస్ ఇప్పుడైతే పిండి వేస్తూ దీన్ని అయితే రౌండింగ్ అయితే చేయాలి. మనకు పూరి ఎంత హైట్ చేస్తామో సేమ్ అట్లనే చేయాలి మోమోస్కి కూడా. సో ఎంత సన్నగా వచ్చేటట్టు ఉంటే అంత సన్నగా చేయడానికి ట్రై చేయాలి. సో ఇదే ప్రాసెస్లో ప్రతి ఒక్క దాన్ని అయితే చేయాలి. సో గైస్ ఇప్పుడైతే మనమైతే ఒక స్పూన్ ఆఫ్ అయితే మిడిల్లో పెట్టేసుకోవాలి. సో దీన్ని అయితే చిన్నగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేస్తుండాలి. సో ఇలా చేసేస్తే మోమోస్ షేప్ అయితే వస్తుంది. సో ఇదే షేప్లో ప్రతి ఒక్క దాన్ని అయితే మనమైతే చేసేయాలి. సో ఇలా చేసేస్తే మనకైతే మోమోస్ షేప్ అయితే రావడం జరుగుతుంది. సో గైస్ ఇలా మనమైతే హోల్స్ లోపల ఉన్న ప్లేట్లో అయితే మన మోమోస్ని పెట్టుకోవాలి. మరియు వాటర్ అయితే హీట్ అయిన తర్వాత దీన్ని అయితే దాని లోపల పెట్టాలి. సో గైస్ ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇలా ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. దీన్ని అయితే పెట్టాలి ఒక 15 minutes వరకు. సో గైస్ 15 minutes తర్వాత ఓపెన్ చేస్తే సో మన మోమోస్ వచ్చేసి అయితే రెడీ అయితే అయిపోయినాయి. సో దీన్ని అయితే టేస్ట్ చేసి చెప్తాను. వేడి వేడి మోమోస్ రెడీ. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో.